నువ్వు ఈ కలియుగంలో ఖచ్చితంగా ఇలానే ఉండాలి. లేదంటే నిన్ను ఎవ్వరు కూడా అస్సలు కాస్త కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వరు. కాబట్టి కాస్త కష్టమైన నువ్వు ఇలానే ప్రయత్నించు. ఏదో సాధించాలని మొదలైన నీ ప్రయత్నం కేవలం సాకులతో ఆగిపోయేలా మాత్రం అస్సలు ఉండకూడదు. జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకో ఈ విషయం. 100 సార్లైనా సరే నువ్వు ఓడిపో, కానీ ఓటమిని మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా పొరపాటున కూడా అస్సలు ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఓటమిని ఒప్పుకొని ప్రతిసారి నువ్వు గెలిచినట్లే లెక్క. అలానే నువ్వు మోయగలిగే బరువులే కదా బాధ్యతలు. ఇక మోయలేని బరువులు, కష్టాలు బరువుని మోయగలిగినంత కాలం అవి బాధ్యతలుగా ఉంటాయి. ఇక అవి మోయలేని రోజున అన్నీ కూడా కష్టాలవుతాయి. పరిస్థితులు అనేటివి ఎప్పటికీ కూడా అలానే ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు మారాల్సింది మాత్రం మీరే అని గుర్తుపెట్టుకోండి. కఠినమైన మాటల్ని నువ్వు ఇప్పుడు భరించడం కన్నా సులువైన మౌనాన్ని భరించడమే నీకు ఎంతో కష్టం. మనుషులకి నువ్వు దూరం అవ్వడానికి, వ్యసనాలకు దగ్గర అవ్వడం కంటే మూర్ఖత్వం అనేది ఇంకొకటి ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో. గెలుపుని చేరుకోవడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు అని నువ్వు తెలుసుకో. మన జీవితంలోకి ఎంతమంది వచ్చినా సరే, మన జీవితంలో నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా సరే, కడదాకా మనకు తోడుగా ఉండేది కేవలం మన వ్యక్తిత్వం మాత్రమే. కాబట్టి ఎవరి కోసమో మిమ్మల్ని మీరు మార్చుకోకండి. కేవలం మీలా మీరు ఉండండి. గెలుపుని చేరుకోవడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. సాహసం చేయనిదే ఏ గెలుపు కూడా నీకు స్వాగతం పలకదు కదా. కేవలం సవాళ్ళు అనేటివి నీకు ఎదురైనప్పుడు మాత్రమే నీలోని సరైన ప్రతిభ అనేది ఖచ్చితంగా అది బయటపడుతుంది. కష్టం అనేది నువ్వు ఊహించని విధంగా ఉంటేనే ఫలితం అనేది నువ్వు ఆశించినట్లు గొప్పగా, అందంగా, అద్భుతంగా ఉంటుంది. వెనక్కి వెళ్ళగానే నువ్వు ఓడిపోయినట్లు కాదు. కొన్నిసార్లు వెనక్కి వెళ్ళడం అంటే నువ్వు ఇంకా ఇంకా వేగంగా, ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి సంకేతమే. ఈ విషయం మర్చిపోకు. మనం మనల్ని ఇతరులతో పోల్చుకుంటున్నాము అంటే సరిగ్గా మనల్ని మనమే పూర్తిగా అంతా కోల్పోతున్నామని అర్థం. లోకులు కాకులు 4 కాకపోతే 40 అంటారు. అలా అని నువ్వు అన్నీ పట్టించుకొని మనసుని పాడు చేసుకోకు. పనికిరాని విషయాల గురించి, అలానే పనికిరాని మాటల గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే నీకు అంత మంచిది. ఒక కష్టం లేదా ఒక అవసరం వస్తే తప్ప నీకు అర్థమవ్వదు నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అని. అసలు ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే బంధువులు, డబ్బు ఉంటేనే స్నేహితులు. ఏ బంధమైనా కూడా దేన్ని పెంచాలి అన్నా సరే, దేన్ని నువ్వు తుంచాలి అన్నా సరే కేవలం డబ్బు మాత్రమే. డబ్బుకి ఉన్న విలువ ఈ రోజుల్లో మనిషికి లేదు అనడంలో ఏ మాత్రం కూడా సందేహమే లేదు. ఆలోచించు. ఇక 40 ఏళ్లకి కనుక నీ వద్ద డబ్బు లేకపోతే నువ్వు అస్సలు బాధపడకు. సరి చేసుకునే అవకాశం ఇంకా ఉంది. నువ్వు డబ్బు సంపాదించే సామర్థ్యానికి, వయసుకి ఏ మాత్రం కూడా అస్సలు సంబంధమే లేదు. ఆలోచించు. నీకే ఒక మంచి మార్గం దొరుకుతుంది. నమ్మకంతో కూడిన కోరికకు సాధ్యం కానిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించు. నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. నీకు ఓటమి వచ్చినప్పుడు నీ ప్రణాళికలు సరైనవి కావనే సంకేతాన్ని అంగీకరించు. నీ ప్రణాళికలను పునర్నిర్మించు. నీ లక్ష్యం వైపు మరొకసారి ప్రయత్నించు. ఆగిపోయేవాడు ఎప్పటికీ కూడా గెలవడు. మరి ఇక గెలిచేవాడు ఎప్పటికీ కూడా ఆగిపోడు అని నువ్వు మర్చిపోకు. నీ గురించి నిక్కచ్చిగా నిజం చెప్పేవాడి నుంచి నువ్వు సలహాలు అడుగు. అది వినడానికి నీకు కాస్త బాధ కలిగించినా సరే, అది ఎంతో చేదుగా ఉన్నా
నీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా ఎందుకు పనికిరాని ప్రశంసలు నీ అభివృద్ధికి ఏమాత్రం కూడా పనికిరావు అని నువ్వు తెలుసుకో. నీ కష్టం అలానే నీ పోరాటం నిరంతరమైనప్పుడు నిన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని నువ్వు మర్చిపోకు. కేవలం ప్రయత్నం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. ప్రతిఫలం అనేది ఎప్పుడూ కూడా నువ్వు చేసే ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడూ కూడా ఇంకొకరిలా ఉండాలి అనుకుంటూ నీలా నువ్వు ఉండడం మర్చిపోకు. ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. కాదు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో శాశ్వతమైనదంటూ ఇక్కడ ఏదీ లేదు కాబట్టి. నీలో నేర్చుకోవాలనే తపన నీలో ఉండాలే కానీ అనుక్షణం ఈ ప్రపంచం అనేది నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీకు మిత్రులుండాలి. కానీ జీవితాంతం నువ్వు ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా నీకు శత్రువులు ఉండాలి. ఈ ప్రపంచమంతా మిమ్మల్ని పిచ్చోడు అనుకున్నా సరే ఏం పర్వాలేదు. కానీ మీరు మాత్రం మీరు అనుకున్న లక్ష్యం వైపే మంచిగా వెళ్ళండి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ముందు వారు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఆ తర్వాతి వారు మిమ్మల్ని అనుకరిస్తారు. భరించలేని నష్టమైనా సరే, కోలుకోలేని కష్టమైనా సరే జీవితంలో కొద్ది కాలం మాత్రమే అని గుర్తుపెట్టుకో. ఓటమిని తట్టుకొని నిలబడిన మీకు గెలుపుని పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు, అసాధ్యమేమి కాదు. మరొకసారి బలంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఎంతోమంది గతంలో బాగా బ్రతికామని చెప్పుకుంటారు. భవిష్యత్తులో బాగా బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ ప్రస్తుతంలో మాత్రం బ్రతకడం మర్చిపోతుంటారు. ఎంత విచిత్రమో. ముందైతే నిలబడడం నేర్చుకోండి. తరువాత ఎలా తలపడాలో ఈ ప్రపంచమే మీకు తప్పకుండా నేర్పిస్తుంది. కలలు కనడం అనేది ఏమాత్రం తప్పు కాదు. కేవలం కలలు మాత్రమే కంటూ ఉండడమే నువ్వు చేసే తప్పు అని తెలుసుకో. ఈ లోకంలో దేన్నైనా కూడా వదిలేసినంత తేలిక కాదు మళ్ళీ నువ్వు పట్టుకోవడం, మొదలు పెట్టడం. వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించు, అసలు ఎందుకు మొదలు పెట్టారో అని. అప్పుడు నువ్వు వదలడానికి మనసే రాదు. జీవితంలో కొన్ని అవమానాలే మీలోని నిజమైన ప్రతిభను మీకు ఖచ్చితంగా పరిచయం చేస్తాయి. నీ వల్ల కాదు, అసలు మీరు ఏమీ చేయలేరు అనే ఒకే ఒక్క మాట చాలు మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మీరు తిరిగి వచ్చి మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారికి ఖచ్చితంగా ధన్యవాదములు చెబుతారు. ఎందుకంటే వారి యొక్క విమర్శ మీ జీవితాన్ని మార్చివేస్తుంది కాబట్టి. ఒక పొగడ్త కంటే కూడా ఒక విమర్శే ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది అంటే మీరు అంగీకరిస్తారా? కానీ ఇదే ఎవ్వరూ నమ్మలేని కఠినమైన నిజం. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.